హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను షర్ట్ కాలర్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనము స్టిప్తోని మనం కాలర్ ప్యాటర్న్ కట్ చేసుకొని ఈ విధంగా మనము కాలర్ని ప్రెసింగ్ చేసుకున్న తర్వాత ఇలా కాలర్ కిందికి ఒక అస్తర్ తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ ఇలా కొన్నలా షార్ప్గా రావాలంటే ఇలా ఒక దారం పోగుని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఇలా తీసుకొని లోపల సైడ్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మాయ వదిలేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫల్టాయించుకోవాలి. చూడండి, చూపిస్తాను వీడియోలో. ఈ విధంగా ఫల్టాయించుకొని ఈ దారం పోగును లాగినట్టయితే ఎడ్జెస్ షార్ప్గా వస్తాయండి. ఎడ్జ్ ఎంత షార్ప్గా ఉంటే మన కాలర్ అంత నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను కాలర్ పై నుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను. రెడీమేడ్ మోడల్లో ఎలాగైనా వేసుకోవచ్చు అండి. మనము టంచనంత స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అంచు వెంబడైనా వేసుకోవచ్చు. కాలర్ స్టిచ్చింగ్ వచ్చేసి డబల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం సెంటర్లో కచ్చకబెట్టుకుంటాం. చూడండి ఏ విధంగా పెడతానని. ఇలా స్టిచ్చింగ్ వేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వచ్చేసి కింది సైడ్లో ఈ విధంగా ఇలా సెంటర్లో కచ్చకబెట్టుకోవాలి. ఎందుకంటే మనం నెక్ బ్యాండ్ని యాడ్ చేస్తాం కాబట్టి అది యాడ్ చేయడానికి ఈ విధంగా కచ్చక ఉండాలి సెంటర్లో. ఇప్పుడు బ్యాండ్ స్టిచ్చింగ్ వేస్తున్నాను పైనుంచి. ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను అది కూడా. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని లోపల సైడ్లో ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత కొంచెం మాయ వదులుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఈ బ్యాండ్ కూడా మనం సెంటర్ కచ్చక పెట్టుకొని ఇలా మనం అస్తర్ తీసుకుంటాం. చూడండి, బ్యాండ్ కింది సైడ్లో మనం అటాచ్ చేయడానికి ఈ విధంగా ముందే క్లాత్ని తీసి పెట్టుకోవాలి. ఇలా మనం కటింగ్ చేసుకోవాలి. బ్యాండ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాండ్ని కాలర్కి అటాచ్ చేస్తున్నాం. చూడండి, సెంటర్ కచ్చక పెట్టుకున్నాం కదా, ఆ కచ్చక రెండు కచ్చకలు మిక్స్ చేసి ఈ విధంగా అటాచ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము అస్తర్ తీసుకున్నాం కదండి బ్యాండ్ కిందకి, ఆ అస్తర్ను పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ మనం ఫల్టాయించుకోవాలండి. ఫల్టాయించుకుంటే కాలర్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి మీకు ఏ విధంగా చేయాలని చెప్పేసి. ఈ విధంగా ఫల్టాయించుతున్నాను. చూడండి, చూసారు కదండి ఎంత షార్ప్గా వచ్చిందో ఎడ్జెస్ అనేది. 2 సైడ్స్ అదే విధంగా ఫల్టాయించుకోవాలి. ఫల్టాయించుకున్న తర్వాత పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఈ విధంగా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము పెన్ తీసుకొని బ్యాండ్ సైడ్లో మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా కొంచెం మాయ వదులుకొని ఈ విధంగా కట్ చేసుకొని కచ్చక పెట్టుకోవాలి. చూసారు కదండి కాలర్ తయారు చేయడం ఎంత సింపుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.